గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనము ఒక సప్లిమెంట్ కోసం మాట్లాడుకుందాం. సో అది గ్లూకోజమైన్. ఈ గ్లూకోజమైన్ ఇది ఈ గ్లూకోజమైన్ ఏంటి, ఎందుకు పనిచేస్తుంది, దీని అవసరం ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. జనరల్గా గ్లూకోజమైన్ అనేది ఒక సప్లిమెంట్, ఫుడ్ సప్లిమెంట్. అంటే యాక్చువల్గా ఇది దేనికి పనిచేస్తుంది అంటే బోన్ హెల్త్కి పనిచేస్తుంది. సో బోన్ హెల్త్కి మనకి బోన్కి మధ్యన ఇలాగా ఇది ఉంటుంది. ఈ మధ్యలో దీనికి గ్రీజ్ లాగా, ఒక స్పాంజ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ప్రాపర్ గ్లూకోజమైన్ మన బోన్స్ జాయింట్స్కి ఇవ్వలేదో అది మనకి ఈ మూమెంట్ అనేది మనకు ఒక విధంగా చెప్పాలంటే ఒక గ్రీజ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇది మన బోన్స్ జాయింట్స్ దగ్గర తగ్గిపోతుందో పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. మనం రెగ్యులర్ వర్క్ చేస్తూ ఉంటాము, బోన్స్ మన జాయింట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఈ గ్లూకోజమైన్ తగ్గిపోయినప్పుడు ఈ బోన్కి బోను ఈ రెండు టచ్ అయ్యి మనకి పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఒక ఇంజన్లో గ్రీజ్ అయిపోతే సౌండ్ ఎలాగ వస్తుందో సేమ్ మన జాయింట్స్ కూడా అట్లాగే చేస్తూ ఉంటుంది. ఈ గ్లూకోజమైన్ మనకి ఎంత కావాలంటే పర్టికులర్గా ఇంత అనేది అప్రాక్సిమేట్గా ఒక 1000 మిల్లీగ్రామ్ కావాలి. బోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఆస్ట్రోపరోసిస్ ఉన్నవాళ్ళు కూడా ఇంకా కొంచెం ఎక్కువ కావాలి. సో దీన్ని మనము ఫుడ్ సప్లిమెంట్గా మనం తినే ఫుడ్లో దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఇది ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే మోస్ట్లీ నాన్ వెజ్లో ఎక్కువ మనకు దొరుకుతుంది. షెల్ ఫిష్, అట్లాగే ఫ్రాన్స్, క్రాబ్స్, పీతలు, రొయ్యలు, అట్లాగే షెల్ ఫిష్ ఒకటి ఉంటుంది. అట్లాగే ఫిష్ స్కిన్లో కూడా మనకి ఈ గ్లూకోజమైన్ అనేది దొరుకుతుంది. సో మనం రెగ్యులర్గా దీన్ని ఫుడ్లో మనం ఇవ్వటం వల్ల మన జాయింట్స్ హెల్తీగా పనిచేయడానికి సపోర్ట్ అవుతుంది. సో మన జాయింట్స్ మనకు తెలుసు, మోకాళ్ళు దగ్గర సౌండ్ వస్తూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఏంటంటే ఈ మినరల్ మన ఈ సప్లిమెంటు అనేది మనకి గ్లూకోజమైన్ అనేది జాయింట్స్లో తగ్గిపోయినప్పుడు మనకి ఈ జాయింట్ హెల్త్ అనేది మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. చాలామంది మనకి ఏం చేస్తామంటే జాయింట్ పెయిన్స్ ఉన్నాయని, జాయింట్ హెల్త్ దెబ్బతిందని మనం నీ రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటాము. నీ రీప్లేస్మెంట్ కన్నా నీ రీప్లేస్మెంట్ అనేది ఒకసారి జరుగుతుంది. బట్ ఫుడ్ అనేది 365 రోజులు మనం ఈ గ్లూకోజమైన్ అనేది మనం ఫుడ్ రూపంలో ప్రతిరోజు మన బాడీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చినప్పుడు ఈవెన్ నీ రీప్లేస్మెంట్ చేసుకున్నా కూడా ఈ గ్లూకోజమైన్ అనేది మన బాడీలో తగ్గిపోతే మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ నీస్, ప్రతి జాయింట్కి ఈ గ్లూకోజమైన్ అనేది మనం ప్రాపర్గా ఆ జాయింట్స్ చక్కగా పనిచేయాలి అంటే ఈ గ్లూకోజమైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము రెగ్యులర్ ఫుడ్లో ప్రతిరోజు ఫ్రాన్స్, క్రాబ్స్, ఫిష్ డైలీ తినలేము. సో అందుకని మనం ఈ సప్లిమెంట్ రూపంలో కూడా దీన్ని తీసుకోవచ్చు. ఎవరికైనా ఇది హెల్ప్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అట్లాగే ఈ సప్లిమెంట్ ఏంటి, దీన్ని ఎలా తీసుకోవాలి, ఇది ఫుడ్ సప్లిమెంట్, ఫుడ్కి బదులు ఫుడ్ అనమాట. మనము సేమ్ మనం నాన్ వెజ్ ఎలా తింటున్నామో దానిలాగే ఈ ఫుడ్ సప్లిమెంట్. అంటే ప్రతిరోజు మనం తినలేం కాబట్టి ఎప్పుడు వీక్లో ఒకసారి తింటాము. సో మనకి ప్రతిరోజు అవ్వదు. సో కొంతమందికి ఫుడ్ అనేది కూడా ఎలర్జీ ఉంటుంది, అందరికీ పడదు. సో దాని బదులు ఈ ఫుడ్ సప్లిమెంట్స్ మనం తీసుకోవచ్చు. ఇది సైంటిఫిక్గా డిజైన్ చేస్తున్నది. దీంట్లో ఎంత మిల్లీగ్రామ్స్ వస్తుంది, ఒక సప్లిమెంట్ తీసుకుంటే ఎంత మిల్లీగ్రామ్ వస్తుంది అనేది కూడా మనకి మెజర్మెంట్ చేసి ఉంటుంది. సో మీ రిక్వైర్మెంట్ ఏముందో దాన్ని బట్టి ఎంత సప్లిమెంట్ తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి అనేది కూడా మనకి క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది, ఎవరైనా ఈ జాయింట్స్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా దీన్ని షేర్ చేయండి. సో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. సో ఓకే, మళ్ళీ రేపు ఒక మన టాపిక్ తోటి కలుద్దాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.